హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మాస్ బీజిఎంతో మీ ముందుకైతే తెచ్చాను. రిలీక్స్తో చాలా అంటే చాలా బాగుంది. ఇది బాయ్స్కి అయితే యాటిట్యూడ్ వీడియో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు 2 వీడియోలు అయితే ఇచ్చాను, ఒకటి ఫుల్ స్క్రీన్, ఇంకోటి హాఫ్ స్క్రీన్. అయితే మీరు ఏ చాయిస్ తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ 2 కూడా బాగుంది. అలాగే ఏ వీడియో నచ్చిందనేసి చిన్న కామెంట్ ఇచ్చింది ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఫుల్ స్క్రీన్ నచ్చిందా లేకుంటే హాఫ్ స్క్రీన్ నచ్చిందా అనేసి, ఎందుకంటే నాకు తెలియాలి కాబట్టి ఒకసారి చూడండి. నచ్చితే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకో మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను చెప్పాను కదా, ఒకటి ఫుల్ స్క్రీన్, ఇంకోటి హాఫ్ స్క్రీన్. ఒకసారి వీడియో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో అమేజింగ్ అయితే ఉంటుంది, అలాగే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కదా. అది నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను అన్ని వీడియోలో ఒకే ఒక రిక్వెస్ట్ అడిగాను, ఎందుకంటే నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు ప్రాజెక్ట్ ప్రాబ్లమ్ వచ్చి కొంతమంది నాకు 2-3 వీడియోకి కామెంట్ ఎదుగుతుంది, బ్రో నాకు ఈ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ అవుతుంది. అందుకనేసి నేను ఒక వీడియో అయితే చేసి అయితే పెట్టాను. అక్కడ ఎదుగుతా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన మెటీరియల్ యాప్ లింక్ ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకుని ప్రాజెక్ట్ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడైతే మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తాను రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి ఇక్కడ 2 ప్రాజెక్ట్ ఇంకా చెప్పాను కదా, ఒకటి ఫుల్ స్క్రీన్, ఇంకోటి హాఫ్ స్క్రీన్. ఫస్ట్ అప్పుడు అయితే ఫుల్ స్క్రీన్ అయితే ఓపెన్ చేద్దాం. ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈ రీతి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మీరు 3D లైట్ ఉంటుంది కదా, ఇక్కడ బాక్స్ని తీసి కెమెరా ఆన్ చేసుకోండి. మీ దగ్గర ఒక 1 ఫోటోస్ ఉంటే చాలు. ఒకటి మామూలు ఫోటోస్, ఇంకోటి ఫోటో బ్యాక్గ్రౌండ్ చేసే ఒక ఫోటో అయితే ఉంటుంది. ఈ 2 ఫోటోస్ ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ అప్పుడు వచ్చేసి ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో యాడ్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి ఇది ఫుల్ వీడియో కావాలి, ఓకేనా. ఈ ఫుల్ వీడియో కావాలంటే మామూలు నిమిషం ఈ ఫుల్ వీడియో ఫుల్ ఫోటో కావాలంటే ఫుల్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటోని తీసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ జాస్తి ఏం లేదు, వరి మీ దగ్గర ఒక్క ఫోటో ఉంటే చాలు, ఈజీగా అయితే మీరు రేటింగ్ ఎందుకు. అయినా ఇదే తర్వాత బ్యాక్ వచ్చేసి ఆఫ్ స్క్రీన్ వస్తుంది. ఎవరైతే ఆఫ్ స్క్రీన్ చేయాలనుకో వాళ్ళకి ఫోటో అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే సేమ్ ఇది కూడా బాక్స్ని తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. సేమ్ ఫోటో కూడా క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అదే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత పైన ప్రెస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూసుకుంటే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోయింది, ఓకేనా. ఏది నచ్చింది, ఏది మీకు చాయిస్, ఏది నచ్చిందో నో ప్రాబ్లం. ఏది నచ్చిందని చిన్న కామెంట్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసింది ఇక్కడ క్వాలిటీ ఉంటుంది, హెచ్డీ క్వాలిటీ, 4K హెచ్డీ కావాలన్నా, ఫుల్ హెచ్డీ కావాలన్నా అలాంటివి ఉంటుంది. అవుట్ మీద క్లిక్ చేసుకుని తర్వాత ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. ఇలాంటి వీడియోతో మేము ముందుకు వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.